నరేంద్ర మోడీ మీదన భారీ కుట్రే జరిగింది. ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఒక్కొక్క అంశం సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం అవుతుంది. చిన్న పొరపాటు వల్ల ఆ విషయం బయటపడి మొన్న ఏదైతే లోక్సభలో నరేంద్ర మోడీ ప్రసంగించకపోవడానికి కారణం, దాన్ని చాలా చులకనగా మహిళల ఎంపీలతో ఏదైనా చేస్తే ఆ మహిళల గురించి ప్రజలు చూసుకుంటారు, ఎందుకు భయపడిపోవాలా, మోడీ అంతటా భయపడిపోవచ్చా, ఆ రాకుండా ఆగచ్చా, వితౌట్ మోడీ స్పీచ్, ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అట్లాగా క్లోజ్ చేయడం ఏంటి అన్నటువంటి చర్చ ఈవెన్ బీజేపీ సానుభూతి పరులో కూడా వచ్చింది. అసలు విషయం ఏంటి అన్నటువంటి విషయం బయటపడింది ఏంటంటే, ప్రపంచం మొత్తం ప్రధానమంత్రిని బద్నాం చేయడానికి ఎపిస్టన్ ఫైల్స్ గొడవ నడుస్తుంది కదా, మహామహా పాలకులందరూ ఆడపిల్లలతో సంబంధాలని. దాంట్లో మోడీ అన్న ప్రస్తావన తీసుకొచ్చారు. కాకపోతే అదేంటి అనేది అర్థమైపోయింది. అదేదో ఇజ్రాయెల్ వెళ్ళాడని ఆడెవడో మాట్లాడుకుంటే దాన్ని తీసుకొచ్చారు తప్పించి ఏ అమ్మాయిలని మోడీ గురించి రాలేదు. ఇప్పుడు మోడీని ప్లస్ భారతీయ జనతా పార్టీని టచ్ చేయడానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మహిళా ఎంపీ వేసిన స్కెచ్ ఏంటయ్యా అంటే, ఒక 7-8 మంది మహిళా ఎంపీలు మోడీ చుట్టుముడతారు. సాధారణంగా చుట్టుముట్టిన సందర్భంలో విజువల్స్ వెయ్యరు, లైవ్ కదా ఇచ్చేది, లైవ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వెయ్యరు లైవ్. ఆ మూమెంట్లో వీళ్ళు బట్టలు చించేసుకుని ఏదో అప్పుడు ఆ మోడీని రక్షించడానికి ఇటు వీళ్ళ ఎంపీలు వస్తారు కదా, ఆ మూమెంట్లో బట్టలు చించేసేసుకుని ఇక రచ్చరచ్చ చేసేటటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్లా తెలిసింది అంటే, ఈ ఎంపీ ఎవరైతే దీనికి లీడ్ చేయడానికి రాహుల్ గాంధీతో చెప్పి రాహుల్ గాంధీని ఒప్పించి ఈ ప్లాన్ వేసినటువంటి ఆవిడ ఎవరెవరు అక్కడ ఉండాలి అన్నటువంటిది ప్లాన్ చేసింది. ఒక్క కాంగ్రెస్ ఎంపీలే కాకుండా భాగస్వామ్య పక్షాల ఎంపీలు, అందులో భాగంగా శివసేన ఎంపీని కూడా పిలిచింది, శివసేన మహిళా ఎంపీని కూడా. ఆవిడ అనుకుంది శివసేన ఎంపీ అంటే ఉద్ధవ్ థాకరే వాళ్ళ ఎంపీ కదా అని ఆమెకి చెప్పింది. ఆమె శివసేన ఉద్ధవ్ థాకరే బ్యాచ్ కాదు, షిండే బ్యాచ్. దాంతో ఆ విషయం అర్జెంటుగా ఆమె స్పీకర్కి చేరవేయడం, స్పీకర్ క్రాస్ చెక్ చేసుకుని సెక్యూరిటీ ద్వారా ఈ విషయాన్ని మోడీకి చెప్పి ఆగమంటం జరిగింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్కడ భారత లోక్సభలో మహిళల్ని బట్టలు లాగారు, ఎపిస్టన్ ఎక్కడో ఏంటి, ఇక్కడ ఇంతకంటే అరాచకం ఏమైనా ఉంటుంది. టోటల్ ఇక దేశవ్యాప్తంగా రచ్చరచ్చ చేసి మహిళా ఎంపీలని చీరలాగినటువంటి పురుష ఎంపీలు, లేకపోతే స్వయంగా నరేంద్ర మోడీనే తప్పు చేశాడు అన్నటువంటి ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్, మోడీని మానసికంగా కృంగతీయటం అన్నటువంటి కాన్సెప్ట్. అంటే ఒకసారి అట్లాంటి సైకలాజికల్ ఫీల్ పడితే ఇక మోడీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అంటే ఇబ్బంది పడతాడు పరిస్థితి. అలాంటి ఒక భయాన్ని మోడీలో సృష్టించడంతో పాటుగా టోటల్గా దేశం పరువు ఎట్టపోయినా పర్లేదు, మోడీ వ్యతిరేకతను సృష్టించకపోతే ప్రమాదం, ఎన్ని చెప్పినా నమ్మట్లేదు జనం. కాబట్టి ఈ అస్త్రాన్ని వేయడానికి, అది కూడా ఎపిస్టన్ ఫైల్స్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మోడీకి పెరుగుతున్న ఆదరణని దెబ్బ కొట్టడానికి వేసినటువంటి వ్యూహం అన్నది తేలింది ఇప్పుడు.